హాయ్ అండి, ఈ రోజైతే ఈ వీడియో కంపల్సరీ చివరి వరకు మొత్తం చూడండి. ఎందుకంటే మీకు ఎవ్రీడే వచ్చిన డౌట్స్ కి ఈ వీడియోలో పూర్తిగా అండి క్లారిఫికేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మెసేజ్ చేస్తుంటే ప్రతి ఒక్కరికి ఆన్సర్ అనేది ఇవ్వాలి. సో ఈ క్వశ్చన్స్ అన్నిటినీ ఒకటే వీడియోలో మనం ఆన్సర్ చేస్తే బాగుంటది అని వీడియో అయితే చేస్తున్నామండి. చాలా మంది బ్రైడ్స్ అండి మెయిన్ పెళ్లి కూతుర్లు బ్లౌజెస్ కోసం చాలా వరకు పింట్రెస్ట్ అనేది మొత్తం నలిపేస్తున్నారనమాట, అంతలా చూస్తున్నారండి. సో వాటన్నిటికీ ఎలా డిజైన్ చేసుకోవాలి ఏంటి, మీ బ్లౌజెస్ ని అందంగా కొంచెం డిఫరెంట్ గా అన్నిటికంటే అండి ఇంపార్టెంట్ బడ్జెట్ ఫ్రెండ్లీ. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలి. కొన్ని బ్లౌజెస్ కి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటే కొన్ని బ్లౌజెస్ కి కొంచెం ఎఫర్ట్స్ కొంచెం మనీ పెట్టినా సరే పర్లేదు అని మీ సేమ్ అండి మీ థింకింగ్ ఎలా ఉందో మీ మైండ్ లో ఎలా ఉందో సేమ్ మన బ్లౌజెస్ ని కూడాను అలానే డిజైన్ చేద్దామండి. వాటి కోసమే నేను ఇలా చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఒకటే అండి, ఒకటే బ్రైడరీ. సో ఇది ఒక అకేషన్, ఒక్కొక్క అకేషనల్ వైజ్ గా నేను పెట్టాను. ఏంటి అంటే మనం కొంత అకేషన్ అనేది కొంచెం గ్రాండ్ గా ఉంది అనుకునేటప్పటికి ఇలా చూసారా, ఈ షైనింగ్ అనేది దీంట్లో రావడం లేదు కాబట్టి సేమ్ బ్లౌజ్ మీద చేపించేసాం. అది కూడా అండి చక్కగా టెస్ట్ చేస్తామండి. డెఫినెట్లీ ఇది కాస్తదా కాయిదా, ఈ వర్క్ కి ఇది క్యాపబుల్ గా ఉందా లేదా అని చూసుకుని చేస్తాం. ఇలా అండి బ్యాక్ అనేది ఇలా కట్ వర్క్ ఇచ్చుకుంటూ ఫ్రంట్ చూసారా మంచి బంచ్ అనేది ఇలా యాడ్ చేసామండి. సో ఈ బ్లౌజ్ కి హైలైట్ ఏంటి అంటే శారీ లేస్ అండి. శారీకి బార్డర్ కి మనం మగ్గం వర్క్ లేస్ అనేది ఇచ్చాం. కొంచెం పెద్ద అకేషన్, సో దీన్ని ఇంత గ్రాండ్ గా ప్రిపేర్ చేసుకున్నామండి. ఇది అయితే ట్రెడిషనల్, పక్కా ట్రెడిషనల్ అండి. మనం కొంచెం ట్రెడిషనల్ వేర్ లో ఉండాలి. సో కొంచెం మనం ఇది కోలం డిజైన్స్ లో ఇలా ఇచ్చుకున్న ఆవిడకి అన్ని డీప్ నెక్స్ లో కావాలన్నారు. సో చక్కగా అండి మనం కోలం డిజైన్స్ అండి ఇలా పెద్ద అంచు బ్లౌజెస్ చాలా అంటే చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇవి చాలా కాస్ట్ ఉంటాయండి. సో ఈ బ్లౌజ్ కి వచ్చిన క్లాత్ ని, హ్యాండ్స్ కి వచ్చిన క్లాత్ ని మనం అస్సలు డిస్టర్బ్ చేయలేదండి. ఇలానే బార్డర్ ని ఇలానే వచ్చి చిన్న చిన్న బొట్టీస్ అండి, శారీ కలర్ లో వచ్చిన వర్క్ ని ఇలా చిన్న చిన్న బొట్టీస్ ఇచ్చుకుంటే మెయిన్ హైలైట్ అండి ఇది చెప్పుకోవచ్చు. ఒకసారి చూసారా ఎంత రిచ్ లుక్ అండి, చాలా అంటే చాలా మంచి రిచ్ లుక్ వచ్చింది. శారీలో వచ్చిన కలర్స్ అన్నిటిని మనం ఇలా ఎక్స్పోజ్ చేసామండి. చూసారా మిడిల్ లో స్టోన్ వచ్చి ఎంత ఎలిగెన్స్ గా ఉందో. బ్లౌజ్ కి బ్లౌజ్ బాగుంటుంది, మన బార్డర్ కూడాను అస్సలు డిస్టర్బెన్స్ అవ్వదండి. మెయిన్ బార్డర్స్ అండి, బార్డర్స్ తీసేసి ప్లెయిన్ బ్లౌజ్ మీద చేసేస్తే బాగుంటదని నేను చెప్పను. మనకి ఆ శారీకి ఎంత కాస్ట్ పెడితే బాగుంటది, ఎంత ఎలిగెన్సీ ఉంటే బాగుంటది అనేది కంపల్సరీ ఇక్కడ మేము సజెస్ట్ చేస్తామండి. ఇంకా ఇది ఒక శారీ అండి. ఈ శారీకి వచ్చిన క్లాత్స్ ఎలా ఉంటాయో మన అందరికీ తెలిసిందే కదా. సో ఇలాంటి క్లాత్స్ కి నేనైతే ప్లెయిన్ క్లాత్ ని సజెస్ట్ చేస్తానండి. ఒకసారి చూసారా ఎంత నైస్ గా ఉందో. వీళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలి, బట్ హ్యాండ్ మొత్తం కావాలి, చాలా ఎలిగెన్స్ గా కావాలి. సో ఇదే వర్క్ ని మనం 5-6,000 లో కూడా చేయొచ్చండి. బట్ వాళ్ళు నాకు బడ్జెట్ చెప్పారు, అక్క నాకు ఈ కాస్ట్ లో సెట్ చేయండి, నాకు సేమ్ డిజైన్ కావాలి బట్ ఈ డిజైన్ అనేది ఇలా నాకు కావాలి అని అడిగారు. సో ఇలా అండి మనం బడ్జెట్ ఫ్రెండ్లీలోనే చేసామండి. ఆవిడ ఏంటంటే చాలా ఎక్కువ బ్లౌజెస్ ఉండేటప్పుడు కొంచెం సేమ్ వర్క్ కావాలి బట్ మాకు బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలి అనే ఒక్క మాట చెప్తే దానికి తగ్గట్టుగానే మేము అనేది డిజైన్ చేస్తామండి. ఇలా ఉంది చూసారా, ప్లెయిన్ బ్లౌజ్ లో కూడా ఎంత ఎలిగెన్సీగా ఉందో. చాలా వరకు ఫుల్ గా చేస్తామండి వర్క్స్, అవి బ్రైడల్ వర్క్స్. ఇలా ఫుల్ వర్క్స్ కాకుండా ఫుల్ వర్క్స్ తక్కువ వర్క్ లోనే మనకి తక్కువ కాస్ట్ లోనే హ్యాండ్ మొత్తం కావాలని చాలా మంది అడుగుతారు. అలాంటప్పుడు ఇలాంటి వర్క్స్ అనేవి మనం సజెస్ట్ చేస్తామండి. ఈ శారీ కోసం కూడా అండి కస్టమర్ మాకు చెప్పారు, మాకు తక్కువ బడ్జెట్ లో కొంచెం ఎలిగెన్సీగా కావాలి అని అడిగారు. అండ్ వర్క్ హ్యాండ్ మొత్తం ఉండేటట్టుగా చూడండి అన్నారు. సో అలానే అండి ఇలా బార్డర్ ఇచ్చిన బార్డర్ ని వీ షేప్ లో ఇచ్చుకుంటూ లైన్స్ అనేవి పాస్ చేసామండి. వెనక్కి చూసారా, వెనక్కి కూడా షేప్ కూడా చాలా నీట్ గా ఉంది. ఇలా అండి మనం బడ్జెట్ అనేది మీ ఇష్టం అండి, అది మీ రేంజ్ బట్టి ఉంటుంది. మీరు పెట్టాలి దీనికి పెట్టాలి అనుకునేటప్పుడు మాకు అది కొంచెం చెప్తే మీ మైండ్ కి, మీ మైండ్ లో ఎలాంటి అయితే థాట్స్ ఉన్నాయో అలానే మనం డిజైన్ చేస్తాం. డిజైన్ చేయడమే కాదండి ఆ బడ్జెట్ ని సెట్ చేస్తామండి. సో అది ఈవిడ ఈ బ్లౌజ్ కి కొంచెం కాస్ట్ అనేది పెట్టాలి అనుకున్నారు. సో ఇలా ప్లెయిన్ క్లాత్ ని మనం తీసుకున్నామండి. ప్లెయిన్ క్లాత్ తీసుకుని ఇలా ఆల్ ఓవర్ వర్క్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇలా ఇక్కడ ఏంటి అంటే మేము వర్క్ అనేది చూపిస్తామండి, డెఫినెట్లీ వర్క్స్ అనేవి చూపిస్తాం. బట్ మీ ఆలోచన ఎలా ఉంటే వర్క్ కూడాను అండి అలానే వస్తుందండి. ఈ వర్క్ ఇంత కాస్ట్, ఈ వర్క్ సపోజ్ ఒక 5,000 ఎగ్జాంపుల్ అండి. ఈ బ్లౌజ్ ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ బ్లౌజ్ మీకు 5,000 అనుకోండి. మీకు ఈ బ్లౌజ్ ని నాకు ఇంత బడ్జెట్ లో కావాలి, నేను అంత ఎఫర్ట్స్ చేయలేను అనుకుంటే ఈ బ్లౌజ్ ని మీకు తగ్గట్టుగా
మీ బడ్జెట్ లో చేస్తామండి. ఎందుకంటే మనము యూజ్ చేసిన మెటీరియల్ బట్టే కాస్ట్ ఉంటుంది. నేను ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పానండి. ఇందులో యాజ్ స్టేజ్ వర్క్ ఎలా ఉందో సేమ్ మాకు అలానే కావాలి అంటే వర్క్ ఒకలా ఉంటది, కాస్ట్ ఒకలా ఉంటది. లేదు మాకు ఫ్రెండ్లీ బడ్జెట్ కావాలి, కొంచెం వర్క్ ని తగ్గించండి, సేమ్ కావాలి అనుకుంటే ఆ వర్క్ కూడా ఇక్కడ చేయడానికి రెడీనండి. అలా అన్నది డిజైనింగ్ అనేది అలానే ఉంటుందండి. మీకు మీ బడ్జెట్ తగ్గట్టుగానే చేస్తానండి. మెయిన్ ఎందుకంటే ఇన్నిసార్లు నేను బడ్జెట్ అని చెప్తున్నాను. మెయిన్ అండి ఒక దానికి ఒక బ్లౌజ్ కి లుక్ రావాలన్నా లుక్ కొంచెం అలానే ఉండి మాకు సేమ్ కావాలి అనుకునే కొన్ని కోరికలు ఉంటాయి. ఈ డిజైన్ మాకు కావాలి అనుకుంటారు, బట్ బడ్జెట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాటిని అన్నిటిని సెట్ చేసేస్తాం.